ఆలయం రహస్య గది అపార నిధి అనగానే అందరికీ గుర్తొచ్చేది కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. కానీ పూరిలో కూడా ఇలాంటి ఓ గది ఉంది. 46 ఏళ్ల తర్వాత ఆ గది తలుపులు తెరుచుకునేందుకు రంగం సిద్ధమైంది. కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. ఆ గదుల్లో అనేక వజ్ర వైఢూర్యాలు, గోమేధిక పుష్య రాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. కేసరి, గంగా, సూర్యవంశీ, బోయి రాజవంశాల రాజులు, నేపాల్ పాలకులు వీటిని జగన్నాథునికి విరాళంగా ఇచ్చారు. గణపతిరాజు కలిపేంద్రదేవ్ 1466 ఏడీలో దక్షిణాది రాష్ట్రాలను జయించిన తర్వాత 16 ఏనుగులతో తెచ్చిన సంపదను ఆలయానికి విరాళంగా ఇచ్చారని 12వ శతాబ్దానికి చెందిన దిగ్విజయ్ ద్వార్పై ఉన్న శాసనం తెలుపుతోంది. వీరే కాకుండా సాధారణ భక్తులు కూడా పూరి జగన్నాథునికి సమర్పించిన విలువైన వస్తువులు ఖజానాలో భద్రపరుస్తారు. పూరి జగన్నాథ ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు 1960 అక్టోబర్ 27న మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవహారాలను చక్కబెట్టేందుకు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ 5వ రూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట ఆదేశాలు లేకుండా ఖజానాలోని విలువైన వస్తువులను బయటికి తీయవద్దు, ఆభరణాల బాధ్యత ఎవరిది, ఆడిట్ ఎలా నిర్వహించాలి, తాళం చెవి ఎవరి వద్ద ఉండాలనే అంశాలను కూడా ఈ నియమాల్లో స్పష్టంగా వివరించారు. రత్న భాండాగారంలో ఉన్న విలువైన వస్తువులను 3 రకాలుగా వర్గీకరించారు. ఎప్పుడూ ఉపయోగించని వాటిని కేటగిరీ 1 కింద చేర్చారు. రూల్ 6 ప్రకారంగా వీటికి డబుల్ లాక్ ఉంటుంది. పండుగల సందర్భంగా ఉపయోగించే వాటిని కేటగిరీ 2 కింద, దేవతల రోజువారీ ఉపయోగం కోసం ఉపయోగించే వాటిని కేటగిరీ 3 కింద విభజించారు. కేటగిరీ 1లోని ఆభరణాలను వస్త్రాల్లో చుట్టి 5 కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. చివరిసారిగా 1978లో మే 13 నుంచి జూలై 23 వరకు 70 రోజుల పాటు లెక్కించారు. ఆ సమయంలో రూపొందించిన జాబితా ప్రకారం 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండి, అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఉపకరణాలు ఉన్నాయి. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల సరిగ్గా లెక్కించలేదట. ఆ తర్వాత 1985లో కూడా ఈ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ సరైన జాబితాను మాత్రం రూపొందించలేకపోయారు. అయితే 1978లో సరిగ్గా లెక్కించకపోవడంపై కొన్ని సందేహాలున్నాయి. దాని గురించి ఒడిశా హైకోర్టులో దాఖలైన వాద్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దీంతో 2019 ఏప్రిల్ 6న అప్పటి ప్రభుత్వం నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్ళగా రహస్య గది తాళపు చెవి కనిపించలేదట. అయితే ఆ సమయంలో కిటికీ ద్వారా లోపలికి చూసిన బృందం లోపల వర్షపు నీరు లీకై గోడలు పెచ్చులు ఊడి బీటలు వారుతోందని గుర్తించింది. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించారు. ఇందులో పూరి కలెక్టరేట్ ట్రెజరీలో డూప్లికేట్ తాళం చెవి ఉన్నట్లు గుర్తించారు. ఇక జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీ నివేదికలో ఏముందో బయటకు చెప్పలేదు. అయితే తాజాగా జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని బాగా వాడుకుంది. అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీ ఇచ్చింది. దానికి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన కమిటీ వేసింది. ఇప్పుడు ఆ కమిటీ సిఫార్సు మేరకు జూలై 14న రహస్య గది తెరిచేందుకు సిద్ధమైంది. ఇక తమ కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదని, తాము కేవలం పర్యవేక్షిస్తామని జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ తెలిపింది. భాండాగారానికి ఇంకా మరమ్మతులు చేయలేదు కాబట్టి ఈ సంపదను మరో చోటుకి తరలించే అవకాశం ఉంది. పటిష్ట భద్రత మధ్య ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టవలసిన అవసరం ఉంది. ఇక ఈ భాండాగారం లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విషసర్పాలు ఆభరణాలకు కాపలాగా ఉంటాయని పురాణాలు, జానపద కథలు చెబుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా సెర్చ్ లైట్లు తెప్పించారు. పాములు పట్టడంలో నిపుణులైన వారిని రప్పించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. గదుల్లో పెచ్చులూడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ ఏఎస్ఏ బృందాన్ని కూడా సిద్ధం చేశారు.
46 ఏళ్లుగా ఆ గదిలోకి వెళ్ళలేదు కాబట్టి లోపల ఎలా ఉంది, ఎంత సంపద ఉంది, లెక్కించడానికి ఎంత సమయం పడుతుంది అనే వాటిపై స్పష్టత లేదు. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం మాత్రమే తింటూ నియమ నిష్టలతో ఉంటారు. సో ఇప్పుడు తలుపులు తెరిస్తే ఆ గది ఎలా ఉంది, అందులోని ఆభరణాల విలువెంత అనే వాటిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వే2 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వే2 న్యూస్ యాప్ ని క్లిక్ చేయండి.